అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. విద్యార్థులారా, ఈరోజు మీరు చక్కగా ప్రిపోజిషన్స్లో మనకు ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఏముంటవి అంటే ఎవరిని ఉద్దేశించి చెప్తున్నానంటే ఇది ప్రాథమికంగా నేర్చుకునే వాళ్ళు, అలాగే కొంచెం ఇంగ్లీష్ వచ్చు అనుకున్న వాళ్ళని ఉద్దేశించి మీకు నేను కొన్ని విషయాలు చెబుతానమాట. ఇంగ్లీష్లో మనకు ఉండేటువంటి ప్రిపోజిషన్స్ని మనం దేనితో పోల్చవచ్చు అంటే, సాధారణంగా ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు అందరూ ఏమంటారంటే, మనిషి శరీరంతో కనుక ఇంగ్లీష్ని పోలిస్తే ఈ టెన్సెస్ అనేటువంటివి గుండెకాయ లాంటిది అంటారు. అలాగే నేనేమంటానంటే, ఈ మనిషి బాడీలో ఈ నరాలు అనేటువంటివి ఎలాంటివో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ ప్రిపోజిషన్స్ అనేటువంటివి అలాంటివి అనమాట. ఈ నరాల వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తే మన బాడీ అంత బాగా యాక్టివ్గా ఉంటుంది. అదే మాదిరిగా ఈ ప్రిపోజిషన్స్ అనేటువంటివి ఎంత బాగా మనకు వస్తే అంత బాగా ఇంగ్లీష్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు చూడండి, నరాలు ఒకదానికి సమన్వయం చేసుకుంటూ బాడీకి అంతటికీ రక్త ప్రసరణ అందిస్తూ ఉంటాయి. అలాగే ఈ ప్రిపోజిషన్స్ కూడా ఈ భాష అంటే ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి పదాలను సమన్వయం చేసుకుంటూ ఏది ముందు పెట్టాలి, ఏది వెనకాల పెట్టాలి, ఎప్పుడు ఎలాగా ఏ పదం ఉపయోగించుకోవాలి, ఇన్ వాడాలా, ఇంటూ వాడాలా, బిఫోర్ వాడాలా, ఇన్ ఫ్రంట్ వాడాలా, ఇలాగా అనేక ఈ ప్రిపోజిషన్స్ అన్నీ కూడా చక్కగా భాషని ఒక పద్ధతిగా తీసుకువెళ్ళడానికి ఈ ప్రిపోజిషన్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి. అయితే ఈ ప్రిపోజిషన్స్ నేర్చుకునే విషయంలో, ముఖ్యంగా ఇంగ్లీష్ లెర్నర్స్ విషయంలో, అది కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నప్పుడు కొన్ని ప్రధానంగా ఒక 3 ఇబ్బందులు నేను గమనిస్తూ ఉంటాను. అందులో మొట్టమొదటి ఇబ్బంది ఏంటంటే, ఎన్ని నేర్చుకున్నా కూడా ఇంకా ఏమో ప్రిపోజిషన్స్ ఉన్నాయేమో అనిపిస్తుంటుంది. అంటే మనసుకి ఒక సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదన్నమాట. ఇంకేదైనా మిస్ అయిందా, ఇంకా ఏదైనా ఉండిపోయిందేమో, ఇంకా ప్రిపరేషన్ లేదేమో, ఈ లోపల ఏదో ఒక పేపర్ చూస్తాడు, అందులో ఇతనికి ఎప్పుడూ తారసపడినటువంటి ఒక ప్రిపోజిషన్స్ మీద అక్కడ బిట్టు కనపడుతుంటుంది. దాంతో ఏంటి, నేను ఇంత ప్రిపోజిషన్ నేర్చుకున్నాను కదా, ఇంకా నాకు ఇంకా రాలేదేంటి, ఇదేంటిది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ఒక ఇబ్బంది అభ్యర్థులు కనపడుతుంటుంది. ఇక రెండో ఇబ్బంది ఏంటంటే, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం. ఇక మొదటే చెప్పాను చూడండి, ఇన్ను, ఇంటు, ఇది ఎక్కడ వాడాలి, అది ఎక్కడ వాడాలి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే బిఫోర్, ఇన్ ఫ్రంట్, ఇది కూడా ఎక్కడ వాడాలి, అది ఎక్కడ వాడాలి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే బిసైడ్, బిసైడ్స్, ఇది ఎక్కడ వాడాలి, అది ఎక్కడ వాడాలి, ఇలా ప్రిపోజిషన్స్లో చాలా దగ్గరగా ఉంటూ మనకి కన్ఫ్యూజ్కి గురి చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, బిఫోర్ అనేటువంటిది సాధారణంగా టైం ఫ్యాక్టర్లో వాడుతూ ఉంటారు. ఇన్ ఫ్రంట్ అనేటువంటిది ఎక్కువగా ముందున్నదా అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా వాడతారు. ముందు అనేది చెప్పేటప్పుడు బిఫోర్ కూడా వాడేస్తుంటాం మనం, కానీ కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే ఇన్ ఫ్రంట్ అనేటువంటిది వాడాలి అక్కడ. కానీ చాలామంది తెలియని వాళ్ళు బిఫోర్ వాడుతుంటారు. అంటే ఇది అంతా కూడా స్పోకెన్లో ఓకే, కానీ మనం ఈ గ్రామర్ ప్రకారం ఆలోచించినప్పుడు ఇలాంటి ఎదురవుతూ మనకి కన్ఫ్యూజ్ పెడుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇవి ఎక్కువ ఉంటాయి, ప్రిపోజిషన్స్ అనేవి భాషలో ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ కన్ఫ్యూజ్ కూడా మనకి అభ్యర్థులకి వస్తూ ఉంటుంది. ఇక మూడవ ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏంటంటే, ప్రిపోజిషన్స్కి నా దృష్టిలో పరిధి అనేది చాలా ఎక్కువ ఉన్నదని అనిపిస్తుంటుంది. టెన్స్ పరిధి ఇంతవరకు ఉంటుందని చెప్పొచ్చు, అలాగే వాయిస్ పరిధి ఇంతవరకు ఉంటుందని చెప్పొచ్చు, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ పరిధి ఇలా ఉందని చెప్పొచ్చు. కానీ ప్రిపోజిషన్స్ పరిధి ఇంకంతే, ఎంత నేర్చుకున్నా ఇంకా వస్తుందేమో, ఇంకా ఉన్నాయేమో అనిపిస్తుంది అనమాట. అంటే విశ్వంలో మనం ఎంత దూరం వెళ్ళినా విశ్వానికి ఆది అంతం ఉండదు అన్నట్టుగా ఈ ప్రిపోజిషన్స్ కూడా ఆది అంతం ఉండదు, ఇంకా అలా ఉంటుంది అనమాట. అంటే దీని యొక్క పరిధి చాలా పెద్దది. ఈ 3 ప్రధానమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు అలాగని పోటీ పరీక్షల్లో ప్రిపోజిషన్స్ మీద ప్రశ్నలు అడగడం మానేస్తున్నాడంటే ఉండవు. అక్కడ ఖచ్చితంగా ప్రిపోజిషన్స్ మీద ప్రశ్నలు అనేటువంటివి అడుగుతూ ఉంటాడు. మరి ఈ 3 రకాల ఇబ్బందుల్ని మనం ఎలాగా గట్టింగ్ చేసుకోవాలి, ఎలాగ వాటిని జయించుకుంటూ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందుకు రావాలనేది ఒకసారి మాట్లాడుకుంటే, దానికి ప్రాక్టీసే ప్రధాన ఆయుధం. ప్రాక్టీస్ విత్ మోర్ ఎగ్జాంపుల్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో మనం చేయటం మూలంగా మనం దాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోగలుగుతాం. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ప్రాక్టీస్ చేయాలి. ప్రిపోజిషన్స్ బాగా రావాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని తీసుకోవాలన్నమాట. ఒక ఇన్ మీద తీసుకున్నా, ఇంటూ మీద తీసుకున్నా, బిఫోర్ మీద తీసుకున్నా, బిసైడ్స్ మీద తీసుకున్నా, బిసైడ్ మీద తీసుకున్నా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీద తీసుకున్నా, దేని మీదనే తీసుకోండి, కానీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు అక్కడ దాని మీద ప్రాక్టీస్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక రెండోది ఏంటంటే, ఖచ్చితంగా ఒక ఆర్డర్ అనేటువంటిది మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. ప్రిపోజిషన్ నేర్చుకునేటప్పుడు అంటే ఒక ఇన్ను గురించి నేర్చుకుంటున్నారనుకో, ఇన్నికి సంబంధించిన అంశాలన్నీ కూడా బాగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
ఒక ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్స్ కూడా నేర్చుకుంటే దాని గురించి బాగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే బిఫోర్ అనేటువంటి ప్రిపోజిషన్స్ గురించి నేర్చుకుంటే దాని గురించి బాగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అంటే ఒక ఆర్డర్ అనమాట. ఒక ప్రిపోజిషన్స్ పట్టుకున్నామంటే దాని ఆది అంతం కూడా మనం చూసేయాలన్నమాట. అంటే దాన్ని ఒక ఆర్డర్గా మనం చూసుకోవాలి. ఇన్ అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా వాడతారు అనేటువంటిది క్లియర్గా తెలిసిపోవాలి. అలాగే బిఫోర్ ఎక్కడ ఎప్పుడు ఎలాగ ఏ సందర్భంలో వాడతారనేది క్లియర్గా తెలుసుకోవాలి. ఇక మూడోది ఏంటంటే మనం మొదట అనుకున్నట్టు దీని పరిధి చాలా ఎక్కువ, ప్రిపోజిషన్స్ పరిధి ఇంకా అనంతం అని చెప్పవచ్చు. అయితే పోటీ పరీక్షల రీత్యా ముఖ్యంగా డిఎస్సి టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు ప్రిపోజిషన్స్కి ఒక పరిధి అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ పరిధి ఎలా ఏర్పాటు చేసుకోవచ్చు అంటే టెక్స్ట్ బుక్ బేస్డ్గా, అంటే సాధారణంగా ఈ డిఎస్సి కానీ టెట్ ఎగ్జామ్స్ కానీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగానే ఎక్కువగా ఇస్తున్నాడు ఇంగ్లీషు. అంటే ఇక్కడ మనకు పరిధి ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ప్రిపోజిషన్స్ని మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే, బాగా నేర్చుకున్నట్లయితే మీకు ఇంగ్లీష్ బాగా వస్తుంది. మొదట అనుకున్నాం కదా, ప్రిపోజిషన్స్ని మనం దేంతో పోల్చుకున్నాం, మన బాడీలో ఉండేటువంటి నరాలతో మనం పోల్చుకున్నాం. అలాగా ప్రిపోజిషన్స్ మీరు బాగా నేర్చుకుంటే ఇంగ్లీష్ భాష అనేటువంటిది మీకు బాగా వస్తుంది. ఈ పరిధిలో ఏ పరిధిలోనంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఈ గ్రామర్ అంతా కూడా నేర్చుకోండి విద్యార్థులారా. ఇక ఈ ప్రిపోజిషన్స్లో ఒక చిన్న అంశం మనకి 3వ తరగతిలో ఉన్నటువంటి ఒక అంశం పేజీ నెంబర్ 89లో ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అనే టాపిక్ మీద మీకు చక్కగా పెద్దిరాజు సార్ మంచిగా పాఠ్యాంశం మీకు ఇప్పుడు చెప్పబోతున్నారు. అంతకంటే ముందు మీకు ఒక చిన్న విషయం, మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ నుంచి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా టెక్స్టువల్ గ్రామర్ని చాలా పకడ్బందీగా యూనిట్ వారీగా విత్ గ్లాజరీ అండ్ వొకాబులరీతో కలుపుకుంటూ మేము ఇవ్వటం జరిగింది. సుమారు 370కి పైగా వీడియోస్ని అందులో పొందుపరిచాం. గుర్తుపెట్టుకోండి, 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంకెక్కడా లేదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా టెక్స్టువల్ గ్రామర్. దీంతో పాటుగా మేము ఫండమెంటల్ గ్రామర్ క్లాసులు కూడా మేము ఇచ్చాం. ఇవన్నీ కూడా మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో ఉన్నవి. చక్కగా దాన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆ క్లాసెస్ని మీరు పర్చేస్ చేసుకుని మంచిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరుకుంటూ మరి ఇప్పుడు వస్తున్నటువంటి క్లాసుని చూసి మీ యొక్క కామెంట్ని తెలియజేయండి. మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. నేను మీ పెద్దిరాజు. ఇప్పుడు మనం 3rd క్లాస్ 8th లెసన్లో అంటే కింగ్ సిబి అండ్ ద డౌ లెసన్లో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్ అయిన ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ గురించి నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ తెలుసుకునే ముందు ఒకసారి ప్రిపోజిషన్ అంటే ఏంటో గుర్తు చేసుకుందాం. ప్రిపోజిషన్ అంటే ఏంటి? ఏ వర్డ్ యూజ్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు యూజ్డ్ టు షో రిలేషన్. ఓకే, ఏ వర్డ్ ఆర్ వర్డ్స్ యూజ్డ్ టు షో రిలేషన్. ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే ఉంచబడేది. నౌన్కి ప్రొనౌన్కి ముందు ఉంచబడి ఆ వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలియజేసేదాన్ని ప్రిపోజిషన్ అంటాం. అయితే ప్రిపోజిషన్లో ఇక్కడ మనం నేర్చుకోబోయేది ఏంటంటే ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అనేది మనకి ఏం తెలియజేస్తుంది? ఒక వస్తువు లేదా ఒక జంతువు లేదా ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నారు, పొజిషన్ చెప్తుంది, వాటి యొక్క పొజిషన్. ఓకే, ది డినోట్ పొజిషన్ ఆఫ్ థింగ్స్ ఆర్ ప్లేస్. ఓకే, ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ డినోట్ పొజిషన్ ఆఫ్ ద థింగ్ ఆర్ పొజిషన్ ఆఫ్ పర్సన్. థింగ్ మైట్ బి ఎనీథింగ్. థింగ్ అనేది ఏదైనా కావచ్చు, అది వస్తువు అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు. చూడండి, ఇక్కడ మనం 2 ఎగ్జాంపుల్ ద్వారా ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ని చూద్దాం. వన్ డే ద కింగ్ వాజ్ ఇన్ హిజ్ కోర్ట్. ఇక్కడ మనం ప్రశ్నించుకుంటే వేర్ వాజ్ ద కింగ్? వేర్ వాజ్ ద కింగ్? వేర్ వాజ్ ద కింగ్? ద కింగ్ వాజ్ ఇన్ హిజ్ కోర్ట్. ఈ ఇన్ అనే పదం మనకి అతను కింగ్ యొక్క పొజిషన్ని తెలియజేస్తుంది. ఎక్కడున్నాడు ఆయన? ఓకే, ఆయన యొక్క కులువులో ఉన్నాడు. నెక్స్ట్, ఎ డవ్ సాట్ ఆన్ ద బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ. వేర్ డిడ్ ఓకే ద డవ్ సిట్? వేర్ డిడ్ ద డవ్ సిట్? ఎక్కడ కూర్చొని ఉన్నది? ఆన్ ద బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ. ఓకే, ఇక్కడ ఎక్కడ ఉన్నది? ఆన్ ద బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ. వేర్ వాజ్ ద కింగ్? కింగ్ ఎక్కడున్నాడు? ఇన్ ఈజ్ కోర్ట్. ఇక్కడ రాజుగారి యొక్క పొజిషన్ని ఈ 2వ సెంటెన్స్లో డవ్ యొక్క పొజిషన్ని తెలియజేసే ఈ 2 పదాలు ఇన్, ఆన్, ఈ రెండింటిని మనం ఏమంటాం? ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అంటాం. పొజిషన్ని
తెలియజేస్తున్నాయి కాబట్టి. సో వీటి ఆధారంగా మనం మరికొన్ని ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ని తెలుసుకుందాం. ఎలా? ఈ పిక్చర్ చూసి మనం ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్లో బ్లాంక్కి సూటబుల్ అయ్యేటువంటి ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ని రాయడానికి ప్రయత్నిద్దాం. చూడండి, ద గర్ల్ ఈజ్ డాష్ ద హౌస్. ఓకే, వేర్ ఈజ్ ద గర్ల్? బాలిక ఎక్కడుంది? ఇన్ ద హౌస్. ఇన్ ద హౌస్, లోపల ఉంది. సో ఇక్కడ మనం ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ ఏం ఉపయోగించాలి? ఇన్. ద గర్ల్ ఈజ్ ఇన్ ద హౌస్. చూడండి, తర్వాత ద డాగ్ ఈజ్ ఎక్కడుంది? వేర్ ఈజ్ ద డాగ్? ఓకే, ఈ ఇంటికి ముందుంది, ముందునుంది. కాబట్టి ఇక్కడ మనం ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ ఏం ఉపయోగించవచ్చు? ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్. ద డాగ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. ద డాగ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. తర్వాత చూద్దాం, ద కౌ ఈజ్ డాష్ ద ట్రీ. ముందు మనం ట్రీ చూడం, అదిగో ఎక్కడ ఉంది? కౌ ఇక్కడ. ఈ చెట్టుకి కిందన ఉంది. కాబట్టి ఇక్కడ మనం ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ని ఏం ఉపయోగించాలి? క్రిందన అన్నప్పుడు అండర్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. ద కౌ ఈజ్ అండర్ ద ట్రీ. ద కౌ ఈజ్ అండర్ ద ట్రీ. నెక్స్ట్ ద హెన్. హెన్ చూడండి, ఇక్కడ హెన్ ఎక్కడుంది? అది ఈ ఇంటికి పైకప్పు ఉంది కదా, ఈ పైన ఉంది. మనం ద ఎన్ ఈజ్ ఇక్కడ కాంటాక్ట్ అంటే అక్కడ దాని సర్ఫేస్తో కాంటాక్ట్ అయి ఉంది చూడండి, దాని మీద ఉంది అని అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ ద హెన్ ఈజ్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ద హౌస్. హౌస్ యొక్క పైకప్పున ఉంది. నెక్స్ట్ పిల్లిని చూద్దాం. ఇదిగో ఇక్కడ ద క్యాట్ ఈజ్, ఇది విండో కదా, దీని పక్కన ఉంది. సో పక్కన అని చెప్పడానికి మనం ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ని ఏ పదం ఉపయోగిస్తాం? దానికి బిసైడ్. క్యాట్ ఈజ్, ద క్యాట్ ఈజ్ బిసైడ్ ద విండో. ఎక్కడుంది? ఇక్కడ క్యాట్ అనేది ఎక్కడుందండి? క్యాట్ అనేది ఈ విండో పక్కన ఉంది. నెక్స్ట్ ఎ ట్రీ ఈజ్ డాష్ ద హౌస్. ట్రీ అంటే ఈ చెట్టు ఎక్కడుంది? వెనుక భాగాన ఉంది. సో వెనుక అనే పొజిషన్ని చెప్పడానికి ఏ ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం మనం? బిహైండ్. బిహైండ్. ఏ ట్రీ ఈజ్ బిహైండ్ ద హౌస్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ పిక్చర్స్ గురించి చెప్దాం. ఓకే, ఏ గర్ల్ ఈజ్ ఇన్ ద హౌస్, లేదా ద గర్ల్ ఈజ్ ఇన్ ద హౌస్. ద గర్ల్ ఈజ్ ఇన్ ద హౌస్. ద డాగ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. ద కౌ ఈజ్ అండర్ ద ట్రీ. ద క్యాట్ ఈజ్ beside the window. The hen is on the roof of the house. The tree is behind the house. ఇలా మనం in front of, under, on, beside, behind ఇవన్నీ మనం ఈ ప్రిపోజిషన్ మనం ఏమంటాం? ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అంటాం. దేన్ని చెప్పడానికి ఉపయోగిస్తాం? ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ డినోట్ పొజిషన్ ఆఫ్ థింగ్స్ ఆర్ పర్సన్స్. ఆ వ్యక్తులు లేదా ఆ వస్తువులు లేదా ఆ జతులు ఎక్కడున్నాయి, వాటి యొక్క పొజిషన్ ఏంటని తెలియజేస్తుంది. ఓకే, కాబట్టి వీటిని ఏమన్నా ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.